హలో అండి, హౌ యూ? ఐమ్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఎలా నడుస్తున్నాయి షూటింగ్స్ అండ్ ఆల్ ఈ పాండమిక్లో? షూటింగ్ ఇంకొకటి అయిపోయింది, జస్ట్ 2 weeks బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు డబ్బింగ్ పోస్ట్ అని నడుస్తుంది. ఓకే. సో అది కొత్త మూవీ. ఓకే, గుడ్. సో మొత్తానికి చాలా రెస్ట్ తీసుకున్నట్టున్నారు బాగా. ఎక్కడ రెస్ట్? 2 weeks అయింది చెప్పు. ఒక 40 days షూట్ చేసాము కంటిన్యూస్గా. ఓకే. సో ఈ 2 weeks రెస్ట్ కావాలి కదా 40 days షూట్ వరకు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ క్షీరసాగర మదనం గురించి మాట్లాడుకుంటే టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది. అవునవును, అది చాలా రోజు ఆలోచించారు. అంటే స్టోరీ తగ్గినట్టే టైటిల్ ప్లస్ ఏదో కొత్తగా అంటే ఫైనల్గా అనిల్ సార్ ఇంకా మన కో-డైరెక్టర్ కిషోర్ అన్న వాళ్ళు డిసైడ్ చేసి కేమ్ టు క్షీరసాగర మదనం. ఈ మూవీకి అది యాక్ట్ అని అంటే ఏంటి, ఏముంటుంది దీనికి రిలేటెడ్గా మూవీలో? అంటే అందరిది ఒక నెగటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి మన అందరిలో. దాన్ని చర్న్ చేస్తూ ఫైనల్గా లోపల కోర్ గుడ్నెస్ బయటకు వస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ అది. సో టు గెట్ టు ద గుడ్ నెగటివ్ త్రూ వెళ్ళాలి. ఫస్ట్ యూ ఫేస్ ద నెగటివ్ అండ్ దెన్ యూ గెట్ టు ద గుడ్ అనమాట. సో పీపుల్ ఆర్ నాట్ బ్యాడ్ జనరలీ, దెర్ ఈస్ గుడ్ ఇన్ దెమ్. అది చూసుకోవాలంటే, అది బయటకు రావాలంటే వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటూ ఫైనలీ యూ విల్ రీచ్ దట్ గుడ్ అని బేసిక్ కాన్సెప్ట్. ఓకే. ఇది ఓపిట్ట కథకు ముందుగా సైన్ చేశారా, తర్వాత జరిగిందా ఇది? అవన్నీ నేను చెప్పలేను. బేసిక్గా అడుగుతాను. అంటే ఓపిట్ట కథ. ఓకే. సో ఈ ఓపిట్ట కథ అనేది మంచి, అంటే చాలా మందికి బాగా రీచ్ అయింది, మంచి ఫిలిం, మంచి టాక్ వచ్చింది. అందులో మీరే మెయిన్. సో ఇందులో ఇంతమందిలో నటించడం అనేది ఒక డౌట్ అనమాట. నేను అసలు నా థింకింగ్ ప్రాసెస్ అలా కాదు. అంటే నేను యాక్టర్, ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ నాట్ అ విలన్, ఐఎమ్ నాట్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐఎమ్ అన్ యాక్టర్ అంటే అన్ని క్యారెక్టర్స్ ప్లే చేయాలి. దెర్ ఇస్ నా కాన్సెప్ట్లో ఫర్ వాట్ ఐ నో అబౌట్ మూవీస్ అనమాట. అంటే దెర్ ఇస్ నో హీరో, దెర్ ఇస్ నో డిఫైన్డ్ నేమ్స్ లేవు. ఎవరు క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఇచ్చాలో అది ప్లే చేయాలి. మీరు 100% ఇచ్చేసి ప్లే చేయాలి. మీరు హీరో అయినా సరే, కొన్ని మూవీస్లో హీరో ఓరియంటెడ్ మూవీస్లో ఒక క్యారెక్టర్ చాలా మంచిగా చేస్తారు, ఆడు బయటపడతారు. సో ఏదైనా క్యారెక్టర్ మూవీలో మీరు 100% ఇస్తే హీరోకైనా మీరు బయటపడతారు. సో దట్ ఈస్ మై కాన్సెప్ట్. గివ్ యువర్ 100%, యూ విల్ బీ సీన్. ఓకే. సో పర్టికులర్గా నా మీదే ఫోకస్ ఉండాల్సిన అవసరం లేదు, ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను అంటే మూవీ రిక్వైర్మెంట్ అండి. ఆ స్క్రిప్ట్ డైరెక్టర్ రైటర్ ఎలా విజువలైజ్ చేశారు, ఆ రిక్వైర్మెంట్ పట్టి వెళ్ళాలి. నేనే హీరో, నా పైననే కెమెరా ఉండాలి, నాదే ఎక్కువ సీన్స్ ఉండాలి. ఓకే. సో బేసిక్గా మీరు ఇప్పుడు కథలు వింటున్నప్పుడు మీ డెసిషనా, నాన్నగారు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారు? లేదు, ఫస్ట్ ఏంటంటే డాడీ ఫస్ట్ నువ్వు విన్ను అని చెప్తారు, నరేషన్ నువ్వు తీసుకో, నీకు నచ్చిందంటే దాని తర్వాత డాడీ వింటారు. సో ఒకవేళ డాడీ అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫర్ మై ఎక్స్పీరియన్స్, నా లెర్నింగ్కి ఆయన ఫస్ట్ నువ్వు విన్ను అని చెప్తారు, దాని తర్వాత నా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో అది మ్యాచ్ చేస్తారు. ఎక్కడ నేను తప్పు చేస్తున్నా డిసిషన్ తీసుకోవడం అది నోట్ డౌన్ చేస్తారు. ఇది చేసుకోకూడదు, నువ్వు అది ఆ పాయింట్ నీకు నచ్చింది, కానీ ఆడియన్స్ ప్రకారంగా ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తారు, యూ మస్ట్ హ్యావ్ లైక్ దిస్ పాయింట్, కానీ ఆడియన్స్ ప్రకారం వాళ్ళకి నచ్చదు. సో అలా జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఓకే. ఇంట్లో కూడా ఇలా మూవీస్ గురించి డిస్కషన్స్ అవుతూ ఉంటాయా? లేదండి, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు కాదు. నా వైఫ్ ఇంకా మమ్మీ మేజర్ రూల్ ఇంట్లో. ఓకే. షూటింగ్ అయిందా అది అక్కడ పెట్టేసి, ఇంటికి వచ్చిన తర్వాత నో వర్క్ డిస్కషన్. ఫోన్ వస్తే రూమ్ బయటకు వెళ్ళి మీరు మాట్లాడుకోండి, మీ వర్క్ ఫినిష్ చేసి మళ్ళీ రండి. ఓకే. ఇంట్లో అది బయటకు వెళ్ళకూడదు, అక్కడిది ఇంట్లోకి రాకూడదు అనేది ఉందన్నమాట. అన్నిటికీ ఒక ప్లేస్ ఉంటుంది, అది మీరు రెస్పెక్ట్ చేయండి అంటారు. ఓకే, గుడ్. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి, ఏం నచ్చింది మీకు అసలు? సో ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ టిపికల్ కాదు, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు చాలా ఇష్టం, చాలా మూవీస్ చూశాను అండ్ ఐ వాంటెడ్ టు ప్లే దిస్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. నేను చెప్పలేను, మూవీ చూడాలి. ఇట్ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ.
సో ఐ యాక్సెప్టెడ్ దట్ క్యారెక్టర్. పర్టికులర్గా ఒక పాయింట్ అంటూ మనం కనెక్ట్ అవుతాం కదా, ఇది బాగుంది నేను ఇందుకే ఒప్పుకున్నా అని చెప్పి, అంటే ఏం నచ్చింది అంతగా అట్రాక్ట్ చేసింది ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? కొన్ని యూత్కి కనెక్ట్ అవుతుంది. ఏంటి వాళ్ళ పీపుల్ హూ హ్యావ్ గాన్ త్రూ చాలా డిప్రెషన్, లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, వాళ్ళు కొన్ని హ్యాబిట్స్ తీసుకుంటారు ఆ డిప్రెషన్ వల్ల, ఆ ప్రాబ్లమ్స్ వల్ల దే పికప్ సమ్ హ్యాబిట్స్ అనమాట. ఆ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు ఒక డిఫరెంట్ వరల్డ్లో వెళ్ళిపోతారు. క్యారెక్టర్స్ బేసిక్ లేదు, ఆ వరల్డ్ నుంచి మళ్ళీ ఎలా ఒక మా పేరెంట్స్ కోసము ఆ రియలైజేషన్ వస్తుంది. దానివల్ల ఐ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్. ఇంకొకటి పాయింట్ ఉంది, కిషోర్ అన్న అని కో డైరెక్టర్ అన్నారు కదా, నాకు ఆయనకి చాలా రోజు ట్రావెల్ చేశాను. నేను నక్షత్రంలో ఏడీగా ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్, ఆయన అక్కడ కో డైరెక్టర్. సో ఆ ట్రావెలింగ్ ఉండే. సో అన్న వచ్చి అడిగారు, నువ్వు చేస్తావా, ఇది హీరో బేస్డ్ కాదు, నీ పైన ఫోకస్ ఉండదు అంటే, అన్న మీరు చెప్తున్నారంటే నేను చేస్తా అంటే. ఆయన నాకు నెగటివ్ సలహాలు ఇవ్వరు, నా మంచిది కోసమే చెప్తారు. సో ఐ వెంట్ హెడ్. ఓకే, నైస్. సో బేసిక్గా అంటే అటు డైరెక్షన్ సైడ్ నుంచి వచ్చి మళ్ళీ హీరోగా టర్న్ అవ్వడం, సో అది మంచిగా అనిపిస్తుందా, ఇది మంచిగా అనిపిస్తుంది? లేదు, నేను యాక్చువల్లీ డైరెక్షన్ కోసం వెళ్ళలేదు, వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే, సెట్స్ పైన ఏమేమి జరుగుతుంది, అందరు ఎలా వర్క్ చేస్తున్నారు, డైరెక్టర్ యాక్టర్ మధ్యలో ఇంటరాక్షన్, అవన్నీ నేర్చుకోవడానికి. ఎందుకు వెన్ ఐ బికమ్ అన్ యాక్టర్, కెమెరా పెడితే నా బ్లాంక్గా ఉండకూడదు. ముందే కొన్ని చెప్తారు కదా, కొంచెం లెఫ్ట్ జరగండి, కొంచెం రైట్ ఇవ్వండి, కొంచెం చిన్ డౌన్, అవన్నీ. అది నాకు ఇవన్నీ తెలియదు అనుకోండి, సడన్గా కెమెరా పెడితే ఏమంటున్నారు చిన్ డౌన్ అంటే ఏంటి, సో ఆ క్వశ్చన్ మాకు ఉంటుంది కదా. సో ఐ షుడ్ నాట్ హ్యావ్ దట్. కొన్ని ఉంటాయి పాయింట్స్ వీ విల్ హ్యావ్ టు లెర్న్ ఎక్స్పీరియన్స్తో. దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ వేర్ యూ విల్ నెవర్ రీచ్ అ పాయింట్ నేను అన్నీ తెలుసుకున్నాను. ఇట్ ఈస్ ఎవ్రీడే లెర్నింగ్. టుడే ఆల్సో మేబీ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు స్టిల్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. వాళ్ళు స్టిల్ లెర్నింగ్ అంటే. సో ఈ మూవీ నుంచి ఏం నేర్చుకున్నారు పర్టికులర్గా, అంటే ఈ టీం నుంచి? ఈ టీం నుంచి ఏం నేర్చుకున్నట్టు, ఫస్ట్ మానస్ నాకు ముందే తెలుసు. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఫర్ మీ. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో ఇట్ వాజ్ వెరీ ఫన్ వర్కింగ్, డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్లస్ కొన్ని సీన్స్ ఉన్నాయి, దే ఆర్ లైక్ 6-7 క్యారెక్టర్స్, అప్పుడే డైలాగ్స్ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అక్కడ ఐ లెర్న్ట్ అ లాట్ ఇన్ ద సెన్స్ హౌ టు కోఆర్డినేట్. మల్టిపుల్ డైలాగ్స్ ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ నుంచి. సో ఆ కోఆర్డినేషన్, ఆ టైమింగ్ చాలా నేర్చుకున్నా. ఓకే, అండ్ ఇంతమంది టీంతో వర్క్ చేయడం, ఓపిట్ట కథ అనేది ఒక 3-4 మెంబర్స్ చుట్టూనే నడిచిన కథ, అండ్ ఇది చాలా బిగ్ టీమ్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు మీరు ఈ ఎక్స్పీరియన్సెస్? అంటే అది భవ్య క్రియేషన్. సో దే మేడ్ షూర్ భవ్య క్రియేషన్ అంటే, నౌ ఫర్ మీ భవ్య క్రియేషన్ అంటే ఒక ఫ్యామిలీ లాంటిది. బికాస్ ఇప్పుడు వాళ్ళు లేరంటే నేను ఇక్కడ కూర్చోను. ఎగ్జాక్ట్లీ. సో ఐ విల్ ఆల్వేస్ బీ, దే ఆర్ లైక్ వన్ లైఫ్ ఇచ్చినట్టే ఫర్ మీ, సంథింగ్ ఎల్స్. క్షీరసాగర్ మదనం రెండిట్లో కంపారిజన్ చేయలేమండి. ఎవ్రీ ప్రొడక్షన్, ఎవ్రీ మూవీ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు కంపేర్ 2 డిఫరెంట్ మూవీస్. అన్ని మూవీస్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, న్యూ పీపుల్ వర్కింగ్ విత్ న్యూ డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్. సో అవన్నీ ఇట్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ప్రాసెస్. సో బేసిక్గా మీ క్యారెక్టర్ కాకుండా, అంటే మీరు షూట్కి వెళ్ళుండేవాళ్ళు కదా డైలీ, సో మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకా అట్రాక్ట్ చేసింది ఏంటి ఈ మూవీలో? ఏ క్యారెక్టర్ అట్రాక్ట్? మీది కాకుండా, ఆబ్వియస్లీ మీది నచ్చి ఉంటుంది కాబట్టి యాక్ట్ చేసి ఉంటారు. సో మీది కాకుండా మీకు బాగా అట్రాక్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటి మిగిలిన వాటిల్లో? మానస్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. బికాజ్ a very typical character, అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. దట్ ఈస్ ఆల్సో వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. హీ సర్చింగ్ ఫర్ సంథింగ్. నేను ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏం చెప్పలేకపోతున్నాను. ఇట్స్ వెరీ, హిస్ క్యారెక్టర్ వెరీ సటిల్, అండ్ దెన్ ఇమోషన్స్ అన్నీ బయటకు పడతాయి లాస్ట్లో. సో ఆ సటిలిటీ క్యారీ చేసి మళ్ళీ టోటలీ ట్రాన్స్ఫర్మేషన్,
అది నాకు నచ్చింది. సో ఐ లైక్ దట్ క్యారెక్టర్. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ అంటే మూవీస్ రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఓటీటీకి వెళ్ళిపోతున్నారు ఆబ్వియస్లీ. సో మీ మూవీయే ఎందుకు చూడాలి? నా మూవీ ఎందుకు చూడాలంటే అంటే యాజ్ ఎ ఆడియన్స్కి ఏం చెప్తారు మీ మూవీ ఎందుకు చూడాలి అంటే? మూవీ గురించి ఏం చెప్తారు? ఫర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ హీరో బేస్డ్ మూవీ, నాట్ అ హీరోయిన్ బేస్డ్ మూవీ. ఇట్ ఈస్ అ స్టోరీ డ్రివెన్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జర్నీస్, వాళ్ళ లైఫ్ ఎలా ఒక పాయింట్లో మీట్ అవుతుంది. ఒక సింగిల్ ప్రాబ్లం వల్ల అన్ని క్యారెక్టర్స్ ఒక కామన్ ప్రాబ్లం వల్ల మీట్ అవుతారు. ఆ ప్రాబ్లం వాళ్ళు కలిసి ఎలా సాల్వ్ చేసి దాని నుంచి ఎలా బయటపడతారు. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ యూత్కి అండ్ పీపుల్ వర్కింగ్ 9 to 5 జాబ్స్, ఐటీ వాళ్ళు హౌ టు లర్న్ టు డిస్ట్రిబ్యూట్ టైం. హౌ ఎవ్రీ డే వర్క్ అంటే వర్క్, ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. ఆ టైం ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏది వర్క్ అంటే ప్రయారిటీ, ఫ్యామిలీ అంటే కొంచెం ఫ్యామిలీ ఉన్నారు నేను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకుంటాం కదా, ఉంటారులే ఎక్కడ వెళ్ళిపోతారని అనుకుంటాం కదా, అది కాదు. అది ఆ ఆలోచన రాకూడదు. సో లైక్ దీస్ చాలా పాయింట్స్ రియల్ లైఫ్లో తీసుకొని వాళ్ళు ఇన్కాపరేట్ చేశారు. సో అందుకోసం చూడాలి. యూ విల్ లెర్న్ అ లాట్. మీరు రిలేట్ చేయొచ్చు, అన్ని క్యారెక్టర్స్తో రిలేట్ చేయొచ్చు. అందరూ ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ చేయొచ్చు. లైక్ నా క్యారెక్టర్ నేను చెప్పాను, యూత్ హూ హెవ్ గాన్ ఇన్ టు డిప్రెషన్, అవన్నీ రిలేట్ చేయొచ్చు. మానస్ క్యారెక్టర్ ఐ కాంట్ సే రిలేట్ చేయొచ్చు. ఐటీ పీపుల్ దే విల్ రిలేట్ టు వన్ క్యారెక్టర్. ఎవ్రీబడి ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు రిలేట్ చేయొచ్చు ఆ క్యారెక్టర్తో. ఓకే. సో అందరూ కనెక్ట్ అవుతారు. ఇట్ ఈస్ కంప్లీట్ ఎంటర్టైనర్. బట్ కానీ యూ డోంట్ ఎక్స్పెక్ట్ టిపికల్ తెలుగు మూవీ వాట్ పీపుల్ థింక్. ఫైట్స్ అది ఇది ఉన్నాయి అని ఆ రేంజ్లో లేదు. స్టోరీ ఓరియంటెడ్ కంప్లీట్లీ. బేసిక్గా టీజర్ చాలా అంటే ఒక మంచి పోయిట్రికల్ డైలాగ్తో కట్ చేశారు. సో ఆ థాట్ ఎవరిది, అంటే అలా కట్ చేయాలి టీజర్? అనిల్ సార్, డైరెక్టర్ గారు, అదే కంప్లీట్లీ. సో బేసిక్లీ ఐ డిడ్ంట్ సిట్ డ్యూరింగ్ దట్ డిస్కషన్. ఎందుకు అప్పుడు నేను షూట్ చేస్తుంటే పిట్ట కథ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ కొత్త మూవీ ఒకటి చేశాను. సో టీజర్ కటింగ్లో నేను లేను. బట్ ఐ నో అనిల్ సార్ హీ మస్ట్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్ అనమాట. ఓకే. సో రెస్పాన్స్ ఎలా ఉంది టీజర్ చూసి, అంటే మీ సైడ్ నుంచి? చాలా మంది నచ్చింది టీజర్. దే ఆర్ వెరీ దే వాంట్ టు వాచ్ ఇట్. కొంతమంది వచ్చి చూశారు మూవీ, ఫ్రెండ్స్ కొంతమంది. వాళ్ళు ఏంటంటే రేపు పిట్ట కథ కన్నా బెటర్ నువ్వు చేసే పర్ఫార్మెన్స్ అని అన్నారు. అదేంటి ఇలా చూసాను, సరేలే ఏదో ఒకటి. ఇప్పుడు అంటే బేసిక్గా అక్కడ అంతా 1 man షో మీరే. సో ఇక్కడ ఇంతమందిలో వాళ్ళకేం కనిపించిందో డిఫరెన్స్? అంటే డిఫరెంట్ క్యారెక్టర్ కదా, అందుకే ఇది టోటలీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ నేను ప్లే చేశాను. అది ఆ క్యారెక్టర్ అది బేసిక్లీ అది ఇట్ ఈస్ నాట్ మీ. అక్కడ నేను రియల్ లైఫ్లో ఎప్పుడు నేను ఐ విల్ నెవర్ థింక్ ఐ విల్ డూ సంథింగ్ లైక్ దట్ అని. అలాంటి మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి రిలేట్ అవ్వచ్చా ఏమైనా కొంచెం అయినా? అస్సలా నార్త్ 1% కూడా? నార్త్ సౌత్ పోల్. ఓకే. అస్సలు రిలేషన్ లేదు. సో అందుకే నాకు ఛాలెంజింగ్ ఉండే. నేను దానిపైన రీసెర్చ్ చేయాల్సింది. 1 month నేను రీసెర్చ్ చేశాను ఆ క్యారెక్టర్ పైన. కొన్ని మూవీస్ నుంచి సిమిలారిటీస్ తీసుకొని హోంవర్క్ చేసుకొని రిలేట్ అప్పుడు వెళ్ళా. చెప్పారు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అని. సో అది ఆ హ్యాబిట్ అంటే ఆ క్యారెక్టర్ హ్యాబిట్స్ నా రియల్ లైఫ్లో నాకు లేదు. కొంతమంది ఉన్నాయి. నేను స్టక్ అయిపోతున్నాను, ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను, ఇన్ఫర్మేషన్ పట్టని బయట పడిపోతుంది. సో అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు సంబడి ఎల్స్ షూ అనమాట. సో బేసిక్గా ఆబ్వియస్లీ నాన్నగారు మీ చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నారు కాబట్టి మనం చూసుంటాం వాతావరణం ఏంటి ఏమి అని. సో నచ్చేదా చిన్నప్పటి నుంచి మీకు మూవీస్ అంటే? రావాలి చెయ్యాలి అని ఉండేదా చిన్నప్పటి నుంచి? తర్వాత డెసిషన్ తీసుకున్నారా? అంటే అలా ఏం థాట్ ప్రాసెస్ లేదు. స్కూల్ దాకా కాలేజ్ దాకా యాక్చువల్లీ థాట్ ప్రాసెస్ లేదు. సో నేను యాక్చువల్లీ ఎక్స్ నేవీ. సో
నేవీలో ఉన్నప్పుడు అప్పుడు నా సిస్టర్ నేవీ వెళ్ళకముందు గొడవ పడింది మొత్తం ఇంట్లో అందరితో, రిలేటివ్స్తో, మమ్మీ వాళ్ళతో అందరితో గొడవపడి, వీడిని పంపించకండి నేవీకి, పంపించకండి, ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ లైన్, ఆడు క్రియేటివ్ లైన్కి సూట్ అవుతాడు, పంపించకండి. లేదు వాడే చెప్పాడు నేవీ వెళ్తాడు అంటే. అప్పుడు 12th పాస్ తర్వాత మీకేంటి అన్నీ కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారా? కాదు కదా. కొంతమంది చాలా స్టూడెంట్స్ నెక్స్ట్ 5 year ప్లాన్ వేసుకుంటారు, మనం నెక్స్ట్ డే ప్లాన్ వేసుకోము. అలా బ్యాక్ బెంచెస్ మనము. సో ఇంట్లో మమ్మీ సైడ్ అందరూ నేవీలో ఉన్నారు. నేను నేను నేవీ వెళ్ళిపోతాను. ఓకే ఇదిగో అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకో, వెళ్ళు కాలేజ్ చేసుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత రియలైజేషన్ వచ్చింది, ఓర్ని అమ్మ ఏం చేశాను నేను, ఇక్కడ రాకూడదు, ఇది నా కప్ ఆఫ్ టీ కాదే. 6 years వచ్చాను కాబట్టి ఒక ర్యాంక్ రీచ్ అయిన తర్వాత, ఒక రెస్పెక్టబుల్ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత రిటైర్ చేయొచ్చు అంటే క్విట్ చేయొచ్చు అని అనుకున్నా. ఎవ్రీ టైం నేను హాలిడేకి ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ చెప్పచ్చు, చాలు మమ్మీ లాస్ట్, నేను ఇంకా వెళ్ళను. ఏం చేస్తావు అంటే, ఏదో ఒకటి చేస్తా కానీ నేను వెళ్ళను అంటే, ఇంకొక ఎగ్జామ్ రాయరా, నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళిపోతావు, బాగుంటుంది లైఫ్, శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, బాగుంటుంది లైఫ్. నేను ఓకే మమ్మీ మాట విని ఇంకొక ర్యాంక్ ఫైనల్గా సెకండ్ ఇన్ కమాండ్ వచ్చిన తర్వాత, సెకండ్ ఆఫీసర్ అయిన తర్వాత, మమ్మీ చాలు, ఇంకొక ర్యాంక్ వద్దు నాకు, చాలు అయిపోయింది, నేను క్విట్ చేస్తున్నా చెప్పేది. అప్పుడు డాడీ చాలా హ్యాపీ అయ్యారు. డాడీకి అస్సలు ఇష్టం లేదు. ఎవ్రీ టైం నేను ఇంటి నుంచి షిప్కి వెళ్ళినప్పుడు ఆయన మొహం చిగిపోతుంది, ఎందుకురా వెళ్తున్నావు, ఉండొచ్చు కదా అని. ఆయన చెప్పరు, ఫేస్లో తెలిసిపోతుంది అదే క్వశ్చన్స్ అని. అప్పుడు హ్యాపీ అయ్యారు. కానీ చెప్పారు, కష్టపడాలి ఇక్కడ, ఇది అలా ఆ జాబ్ లాగా కాదు, నాట్ దట్ ఆ జాబ్ ఈజీ, దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ స్ట్రగుల్. అది కంప్లీట్ రెండు డిఫరెంట్ జోనర్స్ కదా. సరే చేస్తా. సో ఫైనల్ ఒకవేళ ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా అది ఫస్ట్ అది స్టార్ట్ అది పెట్టేసుకుంటే సైడ్కి మనం, ఒకవేళ ఇది సక్సెస్ అవ్వకపోయినా మళ్ళీ అక్కడ వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ హియర్ అంతే, ఇక్కడే స్ట్రగుల్ అవుతా అంటారు, ఇక్కడే ఉన్నా. యూ డోంట్ వాంట్ టు గో ఎనీమోర్. లేదు, ఓవర్ దేర్ ఐ టు కమ్ బ్యాక్ హోమ్. నాకు ఓ మనసులో ఏదో ఖాళీగా ఉండేది, ఫుల్ఫిల్లింగ్గా లేదు. అండ్ ఐ టు బి వెరీ యాంగ్రీ, ఒక మూడీగా ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఆఫ్టర్ కమింగ్ టు యాక్టింగ్ లైన్, ఎవ్రీ టైమ్ ఐ ఫినిష్ షూట్, నా వైఫ్ చెప్పేది, అరే నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నువ్వు దిమాగ్ తినేస్తావు, నువ్వు షూటింగ్ చేయరా, నువ్వు ఎప్పుడు షూటింగ్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తావు కదా, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, సాటిస్ఫాక్షన్ వస్తుంది. బికాజ్ ఐ ఆల్వేస్ వాజ్ మెంట్ ఫర్ ద క్రియేటివ్ ఫీల్డ్. సో ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడో వాయిడ్ ఫిల్ అయిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ లవింగ్ వాట్ ఐమ్ డూయింగ్. ఓకే. అండ్ బేసిక్గా ఇప్పటివరకు చాలా మూవీస్ చూస్తుంటారు మీరు. సో అందులో ఈ క్యారెక్టర్ నేను ప్లే చేస్తే బాగుండు అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? నాకు వస్తే బాగుండు, ఇది నేను చెయ్యాలని ఉంది, నాకు చెయ్యాలని. ఉన్నాయి చాలా ఉన్నాయి. ఒక టాప్ 3 చెప్పండి. రీసెంట్గా కాదు చెప్పండి, నేను కమర్షియల్ ఎలిమెంట్ అవి ఉంటాయి కదా, కమర్షియల్గా ఇది చేయాలి, ఇది ఒకటి చేయాలి, అది ఒకటి క్రియేటివ్గా, అది అవన్నీ. కమర్షియల్గా 2 మూవీ ఉన్నాయి. ఫస్ట్ కేజీఎఫ్ యష్ క్యారెక్టర్. ఓకే. అంటే నేను ఒకటి చెప్పాను, ఐ నో సంబడీ ఫ్రమ్ దేర్ చెప్పాను, కేజీఎఫ్ పార్ట్ 3 ఉంటే నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వు, పలర్లు బ్యాక్గ్రౌండ్లో ఉంటా, కానీ నా మూవీ పార్ట్ ఆఫ్ మూవీ ఉండాలి, ఎక్కడో ఒక పేరు పడాలి, కేజీఎఫ్ పార్ట్ అని, ఆ ఒక కోరిక. సెకండ్ది అల్లు అర్జున్ గారిది, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆయన అమ్మమ్మ అది ఏం లెవెల్ యాక్టింగ్. ఐఎమ్ హిజ్ వెరీ బిగ్ ఫ్యాన్ అనమాట. అంటే ఫార్ మీ డాడీ, అల్లు అర్జున్ గారు, రణ్వీర్ సింగ్, దీస్ 3 ఆర్ మై ఐడల్స్, రోల్ మోడల్స్. వాళ్ళ యాక్టింగ్ చూస్తే ఇలా చేయొచ్చు. ఐ హ్యావ్ లెర్న్డ్ యాక్టింగ్ ఫ్రమ్ దీస్ 3 పీపుల్. ఐ వాంట్ టు నాట్ బీ లైక్ దెమ్, బికాజ్ వాళ్ళలాగా ఆ ఇండివిజువాలిటీ పోతుంది. ఐ కాంట్ బీ లైక్ దెమ్, బట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు అంటే మీరు మూవీస్లోకి ఎంటర్ అయ్యాక, యాక్టింగ్ స్టార్ట్ చేశాక కలిసారా అల్లు అర్జున్ గారిని?
ఎస్ మన పిట్టకథ ప్రమోషన్కి కలిసాము. అది అలా వైకుంఠంపురంలో త్రివిక్రమ్ గారు పోస్టర్ లాంచ్ చేశారు కదా, ఆ రోజు పక్కన క్యాబిన్లో బన్నీ గారు ఉండే, సో వెళ్ళి కలిసాను. ఓకే, సో మనకు నచ్చిన హీరో ఎదురుగా ఉంటే సో ఆ ఫీలింగే వేరుంటుంది. ఆ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఇండస్ట్రీకి రాకముందు, అప్పుడే క్విట్ చేశాను అనుకుంటా జాబు, జస్ట్ ట్రైనింగ్ ప్రాసెస్లో ఉన్నా. ప్రకాష్ రాజ్ గారు ఫామ్ హౌస్ ఉంది షాద్ నగర్ దగ్గర, అక్కడ ఏదో చిన్న గెట్ టుగెదర్ ఓన్లీ ఫ్రెండ్స్కి. అక్కడ వెళ్తే బన్నీ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, ప్లస్ నిత్యామన్ గారు ఉన్నారు. ఏదో మూవీ వాళ్ళిద్దరు కలిసి చేశారు ఆ టైంలో, సన్ ఆఫ్ సత్యమూర్తి. సో అప్పుడు నాకు ఒక సీన్ చాలా ఇష్టం బన్నీ గారిది. ఆ టైంలో ఇద్దరు అమ్మాయిలతో ఆ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆయన కత్తి కింద పడేసి కింద ఏడుస్తూ షిఫ్ట్ అయిపోతుంది ఆయనది, ఏడుపు నుంచి కోపం వచ్చి ఇలా ఇలా అంటారు. సో నేను అడిగాను, నాకు చాలా ఇష్టం ఆ సీను, మీరు చేసి చూపిస్తారంటే, ఆయన ఎందుకు చేసి చూపిస్తారు, అదే ఫస్ట్ మనసులోనే అనుకున్నాను, పెద్ద స్టార్ ఎందుకు చేసి. ఆయన ఎగ్జాక్ట్గా అక్కడే ఆ సీన్ రీక్రియేట్ చేసి చూపించారు. కింద పడి ఆ ఏడుపు, ఆ మొత్తం ఎక్స్ప్రెషన్ నాకు చాలు, ఈ లైఫ్కి ఇది చాలు అయిపోయిందని అనుకున్నా. ఓకే, సో అంత పర్టికులర్గా అడిగేశారు మీరు మొత్తానికి? నేను అడిగాను, నేను చెప్పాను, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి లైఫ్లో. నేను అడిగేస్తా, మనసులో ఉంటే నేను అడిగేస్తాను, లోపల పెట్టను, ఏది ఉంటే నేను ముందే చెప్పేస్తా. ఓకే, అండ్ ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. అనిల్ సార్ ఆయన డైరెక్టర్కైనా ఎక్కువ ఫ్రెండ్ లాంటి, ఈ ట్రావెల్ మోస్ట్లీ లైక్ అ ఫ్రెండ్ అండి, మోర్ దెన్ అ డైరెక్టర్. నాట్ దట్ హీఈస్ టాలెంటెడ్ అండ్ ఆల్ దట్, బట్ బికాస్ ఆఫ్ దట్ ఫ్రెండ్షిప్ అన్నీ స్మూత్గా జరిగినాయి. మా అండర్స్టాండింగ్ బాగుండే సెట్స్ పైన, సో ఇట్ వాజ్ వెరీ గుడ్. ఓకే, అండ్ వాట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ డ్యూరింగ్ దిస్ షూట్? దెర్ ఈస్ వన్ సీన్, ఒక ఐటీ ఆఫీస్లో సీన్, వేర్ ఆల్ ఆఫ్ అస్ వర్ దేర్, ఆల్ ద క్యారెక్టర్స్ వర్ దేర్, ఆల్ ద మేల్ క్యారెక్టర్స్ ఇంకా ఫీమేల్ క్యారెక్టర్స్, డైరెక్టర్, కో డైరెక్టర్, మొత్తం టీం ఉండే. ఆ మూవీలో ఎవరెవరు ఉన్నారో మొత్తం ఆ రోజు అక్కడ హోల్ టీమ్. అది నాకు నచ్చింది ఆ రోజు. నాట్ ద షూట్ పార్ట్ ఆల్సో నచ్చింది, అందరూ ఉన్నారు కాబట్టి నాకు చాలా నచ్చింది. ఒక ఫెస్టివల్ లాగా ఉండే, గోల ఇటు అటు ఏదో చేస్తున్నారు, నాకు నచ్చింది. నాకు గోల అంటే చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, తన గురించి? సంతోష్ గారు హౌ డు ఐ సే, he also was like a friend on sets. We used to crack a lot of jokes. నేను సంతోష్ గారు we used to tease ఇచ్చారు అనమాట. ఇద్దరిని ఛాన్స్ దొరికితే మనం ఇద్దరిని టీజ్ చేయడం, ఏదో ఒక పంచ్ లైన్లు ఆయన ఏదో చెప్తారు. షూట్స్ అప్పుడు చిన్నప్పుడు నాన్నగారితో వెళ్ళే వాళ్ళ, అందుకే ఈ పరిచయాలన్నీ? లేదు, అలా లేని కాదు, వెళ్ళేవాడిని కానీ పరిచయాలు అలా ఏం కాదు, అలా ఏం కాదు. సో మీరు కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఇవన్నీ అంటారు? నో, కొంతమంది నాకు తెలుసు ఇండస్ట్రీ రాకముందు, కానీ సంతోష్ గారు వీళ్ళతో లేదు. అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్లో పరిచయం, ఆ టైంలో స్కూల్లో పరిచయం. సాయి ధరమ్ తేజ్ వాళ్ళందరూ స్కూల్ నుంచి పరిచయం, స్కూలు కాలేజ్ నుంచి పరిచయం. అది. సో ఫైనలీ మొత్తానికి ఒక ఫ్యామిలీ లాగా మీరు వర్క్ చేస్తున్నారనమాట, ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు. అంటే వర్క్ కోసం వచ్చాము, వర్క్ చేద్దాం కరెక్ట్గా, 100% వీ విల్ గివ్ అవర్ వర్క్ అండ్ హ్యావ్ ఫన్ అండ్ గో. ఎవ్రీ మూవీ ఒక మెమరీ ఉండిపోవాలి, బ్యాడ్ మెమరీ ఉండకూడదు. అండ్ మీ క్యారెక్టరైజేషన్లో అంటే ఈ డైలాగ్ నేను బాగా చెప్పాను, ఇది నాకు బాగా నచ్చింది అని ఏదైనా ఉందా? మాకు చెప్తారా ఏదైనా ఒక డైలాగ్? ఒక్కటి ఏదైనా మీకు నచ్చింది? ఒకటి నచ్చింది, నేను ఆఫీస్ సీన్ ఒక డైలాగ్ ఉంది, కానీ నేను ఆ డైలాగ్ చెప్పలేను. అది వన్ ఆఫ్ ద మెయిన్ డైలాగ్, నేను చెప్పలేను. ఓకే, పోనీ అట్లీస్ట్ వేరే చెప్పండి. నాకు గుర్తుండాలి కదా. అయ్యో రామా, బాగా ఎస్కేప్ అవుతున్నారు మీరు. ఓకే, అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి మొత్తం హోల్ షూట్లో? నాకు షార్ట్ బ్రేక్ అని చెప్పారు, ఒక 45 minutes పడుతుంది షార్ట్ బ్రేక్ అని చెప్పారు.
సరే షార్ట్ బ్రేక్ 45 మినిట్స్ నేను అడిగాను కిషోర్ అన్న 45 మినిట్స్ అయినా సార్ అన్న ఎందుకు నాకు అర్థమవుతుంది కదా ఎంతసేపు పడుతుందని చూస్తే లేదు నీకు తెలుసు కదా 1 hour 1.5 hour నెక్స్ట్ సరే అన్న ఎందుకు అడుగుతున్నా ఏం లేదన్న జస్ట్ అడుగుతున్నా అంటే అప్పుడు ఇక్కడ మన రోడ్ నెంబర్ 36లో ఒక బిల్డింగ్లో షూట్ చేస్తాం. అప్పుడు కార్ తీసుకొని ఓ ఫ్రెండ్ని కలిసి అక్కడ పక్కనే కాఫీ షాప్ ఉంది, ఎప్పుడో కలువురా అంటే కలవడానికి వెళ్ళా. కాఫీ తాగుతున్నా హాయిగా, నేను అదే కాస్ట్యూమ్లో ఉంటాను మేకప్తో అన్నీ కూర్చున్నా. రే షూటింగ్ లేదంటే జరుగుతుందిరా 1.5 hour ఇంకా ఉంది టైం అంటే వాళ్ళు అక్కడ వెతుకుతున్నారు నన్ను. ఓకే. నా ఫోన్ ఆ కాఫీ షాప్లో సిగ్నల్ రాదు, వెతుకుతున్నారు. సడన్గా ఎవరో మెసేజ్ పెట్టి మానస్ ఎవరో మెసేజ్ పెట్టాడు, ఎక్కడ ఉన్నావురా అంటే కాఫీ షాప్లో ఉన్నా, కాఫీ తాగుతావు అంటే రే ఈడ వెతుకుతున్నారు రా అంటే 1.5 hour చెప్పారు ఇదేంటి రే 1.5 hour అంటే వాళ్ళు కరెక్ట్గా టైం చెప్పలేరు కదా, సీన్ మార్చారు నీ సీన్ పెట్టేశారంటే పరిగెత్తి వచ్చాను. వచ్చా ఇలా లోపల వెళ్ళి కిషోర్ అన్న ఉండే, నాకు కిషోర్ అన్న అంటే పరిచయం కదా ఎప్పటి నుంచి, ఆయన ఇలా చూస్తే సారీ అన్న నేను వెళ్ళిపోయాను. సో దట్ వాస్ ద క్రేజియస్ట్ మూమెంట్ అంటారు. నైస్. రే షర్ట్ పైన ఉండరా నువ్వు 6 o'clock వెళ్ళిపోతావు కదా, దాని తర్వాత నువ్వు కాఫీ షాపు పబ్ ఎక్కడైనా చేసుకో, నేను ఏమన్నాను అంటే మిమ్మల్ని అడిగానంటే నా పైన తోసేస్తావా నువ్వు లేదు. ఓకే. అండ్ ఇలాంటి మూవీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, అంటే పర్టికులర్గా ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్కి. అండ్ తన గురించి మాట్లాడుకుంటే నాకు నేను చెప్పాను కదా ఇవన్నీ పోస్ట్ జరుగుతున్నప్పుడు నేను లేను, సో ఐ డెంట్ మీట్ దోస్ పీపుల్, సో నేను అంత చెప్పలేను వాళ్ళ గురించి. మీరు కంప్లీట్గా ఫిలిం చూసారా మొత్తం ఎడిట్ అయిన తర్వాత? ఇప్పుడు పిట్ట కదా నేను చూడలేదు, నేను థియేటర్లో చూసాను, అది పాలసీ, థియేటర్లో ఫైనల్ ఎడిట్ చూసాను. ముందే చూస్తే కొన్ని ఉంటాయి, అరే ఇక్కడ కొంచెం బాగా చేయాల్సిందే, అరే ఇక్కడ ఏదో ఉంటుంది, అవి ఉండదు. ఇప్పుడు థియేటర్లో వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేయలేము కదా. ఓకే. ఓకే. మాకు బాగా ఫీల్ అవుతాం అక్కడ ఎడిట్ రూమ్లో ఫైనల్ ఎడిట్ చూసి, అరే చేయాల్సింది సార్, ఏదైనా చేయొచ్చా ఇప్పుడు స్కోప్ లేదు కదా, ఆల్రెడీ 70mm ప్లే అవుతుంది, స్కోప్ లేదు సార్ ఏదంటే అయిపోయిందిరా ఆడ ఉంది. అంటే మనకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చూస్తే, అబ్బా ఇట్లా అని. ఫైనల్ ప్రోడక్ట్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ గివెన్, ఓకే నెక్స్ట్ మూవీ విల్ కరెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఉన్నాయి కానీ నేను కాంట్ రివీల్ మచ్. ఓకే. అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ మస్ట్ వాచ్ మూవీ, ఇట్ ఈస్ బికాస్ నేను అలా మీకు చెప్పినట్టే అందరూ కనెక్ట్ అవుతారు, వాళ్ళు రియల్ లైఫ్తో కనెక్ట్ అవుతారు, ఏదో ఒక పాయింట్ 100% షూర్ ఒక పాయింట్తో కనెక్ట్ అవుతారు. దెర్ ఇస్ 5 characters, సో ఎనీ 1 క్యారెక్టర్తో వాళ్ళు ఒక్క హ్యాబిట్తో ఒక క్యారెక్టర్తో ఒక సర్టన్ థింగ్స్ ఇన్ ద మూవీ మీరు కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. దట్ ఈస్ 1 point. అండ్ ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనర్. ఏ ఒక పాయింట్లో మీకు బోర్ అనిపించదు, అందరూ ఇదే చెప్తారు మూవీస్ గురించి, వాళ్ళ మూవీస్ గురించి. అలా కాదు, నిజంగానే చెప్తున్నాను. ఇట్ ఈస్ అరౌండ్ 2 hour plus మూవీ, సో యూ వోంట్ ఫీల్ బోర్డ్ అనమాట దట్ హోల్ 2 hours. Okay. And finally, thank you, Andy. Thank you so much for coming, and all the best for your future projects. Thank you. Thank you.